తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా 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 శుభప్రదమైన రోజు అనమాట. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇందులో ఉండే ప్రతి ఒక్కరికి అన్ని రంగాల వాళ్ళకి, వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు, స్త్రీలకు, పురుషులకు, విద్యార్థులకు ఒకటేంటి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. మీరు దీన్ని వృధా చేసుకోకండి. ఏదైనా కొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త ఆలోచనలు చేయాలన్నా, కొత్తగా ఏది ప్రారంభించాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా ప్రారంభించండి. బుధవారము బుధుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి అది ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. తర్వాత మీరు ఒక ప్రత్యేకమైన కీలకమైన మీకు చాలా ఉపయోగపడేది ఒక వార్తను మీరు వింటారు. చాలా సంతోషకరమైన వార్తను వింటారు. అది పిల్లల ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, మీ బంధువుల నుంచి కావచ్చు, ఏదైనా సరే ఒక సంతోషకరమైన వార్తను మీరు వింటారు. తరువాత మీ ఉద్యోగంలో సహోద్యోగులతో, బాస్తో కానీ, మీ కో వర్కర్స్తో కానీ ఏవైనా వివాదాలు గతంలో కనుక ఉండి ఉంటే అవి తీరిపోయి వారు ఈ రోజు నుంచి మీకు మంచి మిత్రులుగా అయ్యే అవకాశము, మీ మీద వారికి మంచి అభిప్రాయం కలిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఈ రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు మీరు మతపరమైన కార్యక్రమాలలో అంటే దైవికంగా కానీ, సేవల్లో కానీ మీరు గడిపే అవకాశం కనపడుతోంది. ఈ మాసం కార్తీక మాసము, అందున బుధవారము కాబట్టి ఏదైనా దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కూడా మీకు ఏవైనా బాధలు కానీ, కష్టాలు కానీ ఉంటే కనుక అవి కూడా ఈ బుధుడి యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోతాయన్నమాట. తర్వాత మీరు ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద మీరు వివాదంలోకి దిగడం కానీ, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి వివాదంలోకి దిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు విశ్లేషణ చేసుకొని వివాదానికి దగ్గరగా వెడుతోంది అన్నప్పుడు మీరు డ్రాప్ అయిపోయి చాకచక్యంగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేయండి. లేదు అంటే కనుక మీరు విపరీతమైన చిక్కుల్లోకి వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి పురుషులకు చెప్పదగిన సూచన అనమాట. అక్కడ ఎక్కువగా రగడ జరుగుతోంది, గొడవలు జరుగుతున్నాయి అంటే మీరు డ్రాప్ అయిపోండి, నెమ్మదించండి తప్ప దానికి ఆజ్యం పోయకండి. అది మీ మెడకే చుట్టుకునే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. గతంలో ఏమైనా మీరు ఆరోగ్య చిక్కులు గనక పడి ఉంటే, అనారోగ్యం ఉండి ఉంటే కనుక ఈ రోజుతో మీకు అది సమసిపోతుంది. చాలా చక్కని ఆరోగ్యం ఉంది. వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఈ రోజు ఇందులో ఉండే పురుషులు కానీ, స్త్రీలు కానీ, అన్ని రంగాల వాళ్ళకి కానీ అదృష్ట శాతము 86% ఉంది. దీన్ని మీరు తప్పక ఉపయోగించుకోండి. ఏ పని చెయ్యాలన్నా సరే మీరు వెనకంజ వెయ్యకుండా 86% మీకు మంచి అదృష్టం కలిసి వచ్చే సమయం ఉన్నప్పుడు దీన్ని వృధా చేసుకోకండి. అన్ని పనులు వాయిదా వేసుకోండి, కానీ మీరు చేయాలనుకున్న పనులు మాత్రం వాయిదా వేయకండి. తరువాత ఆ మిగిలిన శాతం కూడా, అంటే ఆ 14% కూడా మీకు మంచి సక్సెస్ కావాలి అంటే కనుక చిన్ని పరిహారం చెప్తాను. దుర్గా అమ్మవారిని, విష్ణుమూర్తిని కనుక మీరు ప్రార్థించిన, చిన్న మంత్రం చదువుకున్నా, లేదా పొద్దున్నే విన్నా కానీ మీకు ఏవైతే పని మీ అనుకుని బయటికి వెళ్తారో ఆ పని సక్సెస్ చేసుకుని తిరిగి వస్తారనమాట. ఇది ఈ చిన్ని పరిహారం చేసుకుని ఆ మిగిలిన % కూడా అదృష్టాన్ని మీరు చేజిక్కించుకోండి. ఇది ఈ దినం, ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశి వారిలో ఉండే ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారనమాట. అంటే మీతో పనిచేసే కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీకు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు అంటే కనుక అది విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులకు ప్రత్యేకించి చెప్పదగింది ఏంటంటే ఆచితూచి అడుగు వెయ్యండి. ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇటు భాగస్వామ్యులతో కావచ్చు, లేదా అంటే మీకు ఎవరైతే సరుకులను సప్లై చేస్తున్నారో వారితో కావచ్చు, లేదా మీ వినియోగదారులతో కూడా మీకు కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీకు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్‌లో మంచి విజయాలు అంటే మంచి లాభాలు చవిచూసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు మాత్రం తొందరపడి ఈ రోజు పెట్టుబడుల మీద సంతకాలు చేయకండి. పెట్టుబడులు కూడా మీరు ఏమీ పెట్టమాకండి అప్పుడే. ఎందుకంటే ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ఎందులోనూ పెట్టుబడులనేది సజెస్టబుల్ కాదన్నమాట. పెట్టకండి. తర్వాత సాయంత్రం పూట మీరు చంద్ర దర్శనం చేసుకున్నట్టయితే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కనుక అవి సమసిపోతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మతపరమైనవి అంటే ఇంకోటేమీ కాదు. దేవాలయాల దర్శనాలు కానీ, లేదా పేదలకి అన్నదానం చేయడం కానీ, లేదా అంటే ఆర్ఫాన్స్‌కి సహాయ సహకారాలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకింత అలజడి కనిపిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. మంచి పనులు చేసేటప్పుడు అలజడి ఏంటి అండి అని అనుకోవచ్చు. అలా అని కాదు. మంచి పని చేసేటప్పుడే చాలా విఘ్నాలొస్తాయి కదా! కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వారి కుటుంబానికి కనుక మీరు పరిచయం కాకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు దారితీసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత సంతానం కోసం కానీ, వివాహ కోసం కానీ ప్రయత్నం చేసేవారికి ఈ రోజు చాలా చక్కగా ఉంది. కాకపోతే కొంచెం మంచి సమయం చూసి మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చాలా చక్కగా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఉండే విద్యార్థులకు ఈ రోజు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఏ కాలేజీలో అయితే అప్లై చేస్తారో ఆ కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకంత కష్టపడి చాలా ఒత్తిడికి లోనై సీటును సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఒడిదుడుకులు లేదు. చాలా హ్యాపీగా మీకు సక్సెస్ అవుతారు. తరువాత ఇందులో ఉండే వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, కాంట్రాక్ట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా చక్కగా ఉంది. మీరు ఏదైనా కొత్త వెంచర్లు వేయాలనుకున్నా, లేదు అంటే కనుక కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక చూసుకొని మీ యొక్క అంటే కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మీరు మంచి సమయం చూసుకొని కనుక స్టార్ట్ చేయొచ్చు. కొత్తగా వెంచర్లు వేద్దామని అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి సమయం చూసుకొని అప్పుడు మీరు ప్రారంభించండి. రైతుల కోసము ఒకంత కష్టం ఉంది కాబట్టి అంటే మీకు రుణాలు తీర్చలేని పరిస్థితి ఉంది. తర్వాత వేసిన పంట క్రిమికీటకాదులతో నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తగిన తీసుకుని అంటే తగిన జాగ్రత్తలతో మీరు వ్యవహరించవలసిందిగా చెప్పడం జరిగింది. తరువాత ఇందులో ఉండే స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా ప్రారంభించాలన్నా మీ చేతితో కనుక ప్రారంభించినట్టయితే వారికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ చేత్తోనే చేయించుకోండి. ఈ రాశిలో ఉండే వారికి మొత్తంగా అందరికీ 99% వరకు అదృష్టం కలిసి వస్తోంది. కాబట్టి ఆ మిగిలిన 1% మీరు చాలా సమన్వయంతో చిన్న చిన్న పరిహారాలతో ఆ 1% కూడా మీరు అధిగమించవచ్చు. అది ఏంటంటే చాలా చిన్న పరిహారమే, పెద్దదేమీ కాదు. రావి చెట్టు దగ్గర ఎలాగా కార్తీక మాసమే కదా, రావి చెట్టు దగ్గర ఒక చిన్న దీపాన్ని పెట్టండి. పెట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా చక్కగా చేయండి. సాయంత్రం పూటే కదా పెట్టాలి అని అనుకోవద్దు. ఉదయం టైంన సూర్యోదయానికి ముందు మీరు కనుక ఈ దీపం పెట్టినట్టయితే ఆ తర్వాత మీరు చేయబోయే కార్యక్రమాలన్నీ సజావుగా జరిగిపోతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోతాయి. కాబట్టి ఈ రావి చెట్టు దగ్గర దీపం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పెట్టండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఏదైనా కొత్తగా వాహనం కొనుక్కోవాలి అని కనుక మీరు ఆలోచిస్తున్నట్టయితే అది మీకు సమస్యలు కలిగించేటట్టుగా ఉంది. అంటే ప్రమాదాలు జరగచ్చు, లేదా అంటే ఆ వాహనం కొన్న దగ్గర నుంచి సమస్యలు చుట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుని ఆ ఆలోచనని తప్పించేయండి. జాగ్రత్తగా ఆలోచించి ఇంకా తప్పదు ఈ రోజు ఎలాగైనా సరే కొనాలి అని అనుకుంటే కనుక తప్పని నిర్ణయం అయితే తీసుకోవాలి అంటే కనుక ఆలోచించి ఎవరైనా పెద్దల్ని సంప్రదించి కానీ తీసుకోకపోవడం అనేదే చాలా మంచి పరిహారంగా చెప్పబడింది. కాబట్టి తొందరపడి
వాహనాన్ని కొనుగోలు చేస్తే చిక్కులు మీరే అనుభవించవలసి వస్తుంది కాబట్టి అది ఒక్క రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి. తర్వాత మరొక వైపు భాగస్వామ్య వ్యాపారస్తులు కనుక ఉన్నట్టయితే వారు భాగస్వామితో ఒప్పందం చేసుకునేటప్పుడు కీలకమైన అంశాలు ఏవైనా ఉన్నాయి అని అనుకోండి మీ వ్యాపారంలో, వాటిని మీ యొక్క భాగస్వామితో చర్చించండి. ఇది ఈ అంశాలు ఎజెండా అంటారు కదా, ఆ వ్యాపారం యొక్క ఎజెండాను మీరు తీసుకోబోయే భాగస్వామితో చర్చకు దిగండి. ముందు ఇలా ఉంది ఇలా ఉంది అని వారితో చర్చించి వారి సుముఖంగా ఉన్నారు అని అంటేనే అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోండి. అంతేగాని కొన్ని అంశాలు మీరు దాచేసి మరికొన్ని అంశాలు ఓపెన్ చేసి అంటే ఓపెన్గా చెప్పి తర్వాత చిక్కుల్లో పడే బదులు మీరు ఎవరినైతే భాగస్వామిగా తీసుకుందాం అనుకుంటున్నారో వారితో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయండి. కొన్ని అంశాలు దాచి కొన్ని అంశాలు దాచకుండా కాదు, ఇరు వర్గాల వాళ్ళు మీరు మీ ఎదురు భాగస్వామి కూడా ఇద్దరు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసి అప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకున్నట్టయితే మీ ఇద్దరి కాంబినేషన్లో చక్కటి లాభాలను చవి చూడవచ్చు. అయితే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఏ పనైనా సరే ఈరోజు ఏ పని చేద్దామనుకున్నా అది కొంచెం ఒకంత శ్రమ ఒత్తిడితోనే కష్టంతోనే అవుతుంది, కానీ చాలా కష్టపడి నెరవేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజుతో ఉంది. కాబట్టి అది అత్యంత కీలకమైనదా లేదా సామాన్యమైనదా అనేది మీరే బేరీజు వేసుకుని కష్టపడే బదులు ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదే కదా, అలా చేసుకోగలిగితే చేసుకోండి. లేదు తప్పదు చెయ్యాలి అని అనుకుంటే కనుక నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించి అప్పుడు ప్రారంభించండి. తర్వాత ఇందులో ఉండే అన్ని రంగాల వాళ్ళు అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వ్యవసాయ రంగం వాళ్ళు, కాంట్రాక్టర్లు, క్రీడా రంగం వాళ్ళు, కళాకారులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు ఇలా ఎవరైతే ఉంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు అందరూ కూడా ఈ రోజుని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మాటను ఆచితూచి వాడుకోండి. ఎందుకంటే కొంతమందికి అది ఫలించవచ్చు, కొంతమందికి అది వికటించవచ్చు. చాలా జాగ్రత్తగా సమన్వయంతో చాకచక్యంతో చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే మీకు ఒకంత అనారోగ్య సూచన కనిపించవచ్చు. అది ఎలా ఉంటుందంటే పోనీలే అని పోస్ట్ పోన్ చేసేటట్టుగానే ఉంటుంది, కానీ అది చాప కింద నీరులాగా మిమ్మల్ని ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే భవిష్యత్తులో విపరీతమైన పరిణామాలు ఆరోగ్యరీత్యా మీ దరికి చేరవు. ఇది ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. తర్వాత మిగతా అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంటా బయట మీకు గౌరవం ఉంటుంది, మీ మాటే చెల్లుబడవుతుంది, మీకే అధికమైన వాల్యూ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ చుట్టాలు, మీ బంధువర్గం, మీ మిత్రులు అందరూ మిమ్మల్నే సపోర్ట్ చేస్తారు మీరు ఏది చెప్పినా కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల ఒకంత శ్రద్ధ వహించండి. ఇవి ఈ రోజు దినఫలాలు ఈ రాశి వారికి. పరిహారం చెప్పదలుచుకున్నాను కదా, అది ఏంటంటే ఈరోజు శివలింగానికి మీరు పాలు పొయ్యండి ఉదయం పూట, లేదా కుదరలేదు అని అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలో శివుడికి పచ్చి పాలు అభిషేకం చేసుకోండి. ఎలాగూ కార్తీక మాసమే కాబట్టి ఇది సోమవారం కాదు కదా, బుధవారం కదా అన్న మీమాంస పెట్టుకోకండి. ఈ 30 రోజులు చాలా మంచి రోజులే కాబట్టి శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ శివుడికి పాలాభిషేకం చేసుకోండి. మీకు 81% అదృష్ట శాతం ఉంది, అంటే అదృష్టం వరించినట్టుగా ఉంది. ఆ మిగతా శాతానికి చిన్న చిన్న పరిహారాలు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేసుకుని మీ అడ్డంకులు ఏవైనా ఉంటే కనుక అవి తొలగించుకోండి. ఇవి ఈ రాశి యొక్క ఈ రోజు ఫలితాలు. నమస్తే.